రేఖ గీసిన రంగుల కళ. సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది. ఊరిలో పెద్ద ముగ్గుల పోటీ జరుగుతుందని చాటింపు వేశారు. 8 ఏళ్ల రేఖకు ముగ్గులంటే చాలా ఇష్టం. కానీ ఆమెకు కొంచెం భయంగా ఉంది. ఆ పోటీలో తను కూడా పాల్గొనాలని మనసులో బలంగా ఉంది. రేఖ ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ సాధన చేసేది. కానీ ఆమె వేసే చుక్కల ముగ్గులు సరిగ్గా రావడం లేదు. చుక్కలు కలపడంలో ఆమె గందరగోళానికి గురై తప్పులు చేసేది. దీంతో రేఖ చాలా నిరాశ చెందింది. రేఖ బాధగా ఉండడం చూసి ఆమె అమ్మమ్మ సావిత్రి రేఖ దగ్గరకు వచ్చింది. ఏమైంది రేఖ, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగింది. రేఖ తన ముగ్గులు సరిగ్గా రావడం లేదని అమ్మమ్మతో చెప్పి ఏడ్చేసింది. సావిత్రి నవ్వుతూ, ముగ్గు అంటే కేవలం చుక్కలు కలపడం మాత్రమే కాదు రేఖ, అది నీ మనసులోని భావం. చుక్కల కోసం వెతకకు, ప్రకృతిలో దాగి ఉన్న అందాన్ని చూడు అని చెప్పింది. రేఖ ఆశ్చర్యంగా అమ్మమ్మ వైపు చూసింది. మరుసటి రోజు రేఖ తన ఊరి తోటలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న రంగురంగుల పూలను, చెట్లను గమనించడం మొదలుపెట్టింది. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో ఉండటం ఆమెను ఆకట్టుకునింది. ఒక చెట్టు కొమ్మకు వల్లుకున్న సాలెగూడు రేఖ కంటబడింది. దాని మధ్య నుంచి వలలా అల్లిన తీగలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చుక్కలు లేకపోయినా అది ఒక రకమైన అందమైన ముగ్గులా అనిపించింది రేఖకు. ఇంతలో తోటలో ఒక నెమలి తన పింఛాన్ని విప్పి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ పింఛంలోని రంగులు, గుండ్రని ఆకారాలు రేఖకు కొత్త ఆలోచనలు ఇచ్చాయి. ముగ్గు అంటే ప్రకృతి ప్రతిరూపం అని ఆమెకు అర్థమైంది. రేఖ తన ఇంటికి వచ్చి తోటలో చూసిన ఆకారాలను నేలపై గీయడం మొదలుపెట్టింది. ఈసారి ఆమె చుక్కల కోసం వెతకలేదు. తన మనసులో ఉన్న నెమలి పింఛాన్ని, సాలెగూడు ఆకారాన్ని కలిపి ఒక కొత్త రకం ముగ్గులా మార్చింది. పోటీ రోజు రానే వచ్చింది. సావిత్రి అమ్మమ్మ రంగురంగుల ముగ్గు పిండిని ఒక బుట్టలో పెట్టి రేఖకు ఇచ్చింది. ధైర్యంగా వెళ్ళు రేఖ, నీ ముగ్గు అందరి మనసు గెలుచుకుంటుంది అని దీవించింది. ఊరి రచ్చబండ దగ్గరకు అందరూ వచ్చి ముగ్గులు వేస్తున్నారు. రేఖ తన కోసం కేటాయించిన స్థలంలో కూర్చొని తను ఊహించిన ప్రకృతి ముగ్గు వేయడం మొదలుపెట్టింది. ఆమె చేతులు ఎంతో వేగంగా, అందంగా కదులుతున్నాయి. రేఖ స్నేహితురాలు బిందు అక్కడికి వచ్చింది. రేఖ వేస్తున్న కొత్త రకం ముగ్గును చూసి బిందు ఆశ్చర్యపోయింది. రేఖ, ఈ ముగ్గు ఎంత వింతగా ఉందో అంతే అందంగా ఉంది. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు అని మెచ్చుకుంది. ఇక ఫలితాల సమయం వచ్చింది. రేఖకు అత్యంత సృజనాత్మక ముగ్గు బహుమతి లభించింది. చుక్కలు లేకపోయినా ప్రకృతిని ప్రతిబింబించిన ఆమె ముగ్గు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇక రేఖ సంతోషానికి అవధులు లేవు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.